హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. ఇండియా ప్రెసెంట్ ప్రపంచం మొత్తం మనకెళ్ళే చూస్తుంది. ఎందుకంటే డెవలపింగ్ నేషన్ కాబట్టి, అందులోనూ యూత్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి లేబర్ కూడా చాలా తక్కువ ప్రైస్కే వర్క్ చేస్తారు. మన దగ్గర రీసోర్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి మనకెళ్ళే ఉంది. కానీ ఇంత పెద్ద కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిగ్గా లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వేరే ఏదేదోనో కాదండి, టాలెస్ట్ బిల్డింగ్స్, అవే స్కై స్క్రేపర్స్. ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర స్కై స్క్రేపర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతెందుకు, మన కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలోనే చాలా తక్కువ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. ఢిల్లీ కంటే ముంబైలో ఇంకెక్కువ స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. ఎటు చూసినా మన ఇండియా మొత్తం మీద జల్లెడ పడితే 200 స్కై స్క్రేపర్స్ కనిపిస్తాయి. అసలు ఎందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతలా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్న కంట్రీలో స్కై స్క్రేపర్స్ లిస్ట్ ఇంత తక్కువ నెంబర్స్లో ఉండటం, దీనికి చాలానే రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇంతకీ స్కై స్క్రేపర్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. మనం చూస్తూనే ఉంటాం, హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ స్కై స్క్రేపర్స్ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా బిల్డింగ్ 150 మీటర్స్ కన్నా ఎక్కువ హైట్ ఉంటే కనుక దాన్ని స్కై స్క్రేపర్ అంటారు. ఇంకా మనం చూస్తూనే ఉంటాం, దుబాయ్, అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఈ స్కై స్క్రేపర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన కంట్రీస్ ఇలాంటి వాటిని ఎక్కువగా నిర్మిస్తాయి. ఈ స్కై స్క్రేపర్స్ని కమర్షియల్ కాంప్లెక్స్ లాగానో, లేక ఆఫీస్ కాంప్లెక్స్కో, లేక రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ లాగానో వాడతారు. మన ఇండియాలో మాత్రం ఇలాంటి స్కై స్క్రేపర్స్ని ఎక్కువగా రెసిడెన్షియల్ కమ్యూనిటీస్కే యూజ్ చేస్తారు. మనం స్కై స్క్రేపర్స్ గురించి ఇంతలా డిస్కస్ చేస్తున్నాము, అవి అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే అని చెప్పాలి. ఎందుకంటే వీటి వల్ల మెయిన్గా స్పేస్ కలిసి వచ్చింది. అతి తక్కువ స్పేస్లో చాలా కమర్షియల్ యూనిట్స్ని అరేంజ్ చేయొచ్చు. అండ్ అలాగే వీటి వల్ల కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. ఇంకా మన ఇండియాలోని స్కై స్క్రేపర్స్ విషయానికి వస్తే మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇండియా లాంటి మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో ఓన్లీ 200 స్కై స్క్రేపర్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎక్కడంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఈ 3 సిటీస్లో తప్ప ఇండియా మొత్తంలో ఇంకా ఎక్కడా చెప్పుకోదగ్గ స్కై స్క్రేపర్ అయితే లేదు. ప్రజెంట్ మన ఇండియాలో అతిపెద్ద స్కై స్క్రేపర్ వచ్చేసి సూపర్ నోవా స్పిరా. ఈ స్కై స్క్రేపర్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నోయిడాలో ఉంటుంది. ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది కంప్లీట్ అయితే కనుక ఇండియాలో ఇదే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అవుతుంది. ఈ సూపర్ నోవా స్పిరా హైట్ వచ్చేసి 300 మీటర్స్. ఇంకా ఇండియాలో ఎందుకని స్కై స్క్రేపర్స్ని ఎక్కువ కట్టట్లేదంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మన కంట్రీలో ఏదైనా కల్చరల్ ట్రెడిషన్స్ని ఫాలో అవటం చూస్తూనే ఉంటాం. అలా అని వాస్తుని కూడా ఎక్కువగా నమ్ముతారు. ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయినా లేదా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అయినా సరే వాస్తుని నమ్ముతారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్కువ కన్స్ట్రక్షన్స్ మన ఇండియాలో జరుగుతాయి. మెయిన్ ఇదే ప్రాబ్లం అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎకనామిక్ కన్సిడరేషన్స్. ముందుగా ఏదైనా కమ్యూనిటీ కానీ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే మొదటగా ఆలోచించేది చుట్టూ ఉన్న ఏరియా గురించి లేదా ల్యాండ్ గురించి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి క్యాపిటల్ చాలా కావాలి. అంత ఖర్చు పెట్టడానికి బిజినెస్ మ్యాన్ లేరా అంటే ఉన్నారు. కాకపోతే మన ఇండియాలో అంత ఖర్చు పెట్టినా సరే వాటిని యూస్ చేసుకుంటారో లేదో అని డౌట్తో దాంట్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అండ్ సెకండ్ వన్, కల్చరల్ ప్రిఫరెన్సెస్. ఇంతకుముందు చెప్పినట్లు మన ఇండియాలో ఎక్కువ కల్చరల్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతారు. మన ట్రెడిషన్లో హౌస్ కానీ ఆఫీస్ కానీ లో హైట్లోనే ఉండేటట్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. అందువల్ల మన దగ్గర బిల్డింగ్స్ అన్నీ చాలా తక్కువ హైట్లో ఉంటాయి. అండ్ అందులో రెసిడెన్షియల్ కమ్యూనిటీస్లో పీపుల్ ఎక్కువ ప్రైవసీ కోసం విల్లాస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రైవసీ కోరుకునే పీపుల్ ఎవరైనా అంత ఎత్తైన స్కై స్క్రేపర్స్లో ఉండటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా అనేది వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ కలిగిన కంట్రీ. దానికి తగ్గట్టు అమెరికా, రష్యా లాగా ల్యాండ్ ఎక్కువ జనాభా తక్కువ లాగా లేదు పరిస్థితి. జనాభా ఎక్కువ, ల్యాండ్ తక్కువ. సో దీనికి తగ్గట్టు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది. చాలా
సిటీస్లో ల్యాండ్ తక్కువ ఉండటం వల్ల చిన్న చిన్న ఏరియాస్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం పవర్ అవుటేజెస్ అండ్ క్లీన్ వాటర్. దీనికి తోడు ఈ స్కై స్క్రేపర్స్కి వాటర్ కనెక్టివిటీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. మన నార్మల్ హౌజెస్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కై స్క్రేపర్స్కి వాటర్ కనెక్టివిటీ అండ్ పవర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం చాలా కాస్ట్ అవుతుంది. అందువల్ల దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ ఆలోచిస్తున్నారు. ఎంతైనా మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే దాని సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాం కదా, ఇది కూడా అంతే. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఉంది, అదే గవర్నమెంట్ బిల్డింగ్ కోడ్. మన ఇండియాలో దీన్ని చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. గవర్నమెంట్ బిల్డింగ్ కోడ్ అంటే ఏదైనా బిల్డింగ్ కానీ లార్జ్ స్కేల్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. దానికి గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. బిల్డింగ్ హైట్ ఈ రేంజ్లో ఉండాలని, దాన్నే గవర్నమెంట్ బిల్డింగ్ కోడ్ అంటారు. ఈ రూల్ని చాలా ఇయర్స్గా గవర్నమెంట్ వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. అసలు ఇలాంటి రిస్ట్రిక్షన్ ఎందుకని క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికని. సో ఇండియాలో అంత ఎక్కువ నెంబర్స్లో స్కై స్క్రేపర్స్ లేకపోవడానికి కొన్ని రీజన్స్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ ట్రెడిషన్స్, ఎకనామిక్ కన్సిడరేషన్స్ అయితే ఇంకో రీజన్ గవర్నమెంట్ బిల్డింగ్ కోడ్. ఇక ముందైనా ఇండియాలో స్కై స్క్రేపర్స్ కన్స్ట్రక్షన్ ఇంక్రీజ్ అవ్వాలి. వాటి వల్ల ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేజ్ అవ్వాలి. అండ్ దట్స్ అండ్ గైస్, దిస్ ఈస్ ద వీడియో అబౌట్ వై ఇండియా హ్యాస్ లో నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.